హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము చెకోడీలని బియ్యం పిండితో ఎంతో క్రిస్పీగా వచ్చే చెకోడీలని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను బియ్యం పిండి మాత్రమే యూజ్ చేస్తున్నానండి. మెజర్మెంట్స్ తెలవడం కోసం ఒకటే సైజ్ కప్స్ తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్, అలాగే 3/4 కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు వాటర్ని తీసుకున్నాను. ముందుగా స్టవ్ పై ఒక బాండి పెట్టి వాటర్ని మరిగించుకోవాలి. అదే వాటర్లో 1 టీ స్పూన్ వాము, 2 టీ స్పూన్స్ కారము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 3 టీ స్పూన్ల బటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. బటర్ని యాడ్ చేయడం వల్ల మనకు చెకోడీలు గుల్లగా వస్తాయి. ఇప్పుడు వీటిని బాగా మరిగించుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్తో పాటు వాటర్ కూడా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం తీసుకున్న బియ్య పిండిని కూడా అందులో కొద్ది కొద్దిగా వేస్తూ ఈ విధంగా బాగా ఈవెన్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి. మనం వాటర్ని పిండిని ఒకే మెజర్మెంట్స్లో తీసుకుంటే మనకు ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. పిండి మనకు కాస్త గోరువెచ్చగా అయ్యాక చల్ల నీళ్ళను అద్దుకుంటూ పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టి కాసేపు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి నుంచి ఒక చిన్న ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన మందంలో అలాగే మనకు కావాల్సిన సైజులో రింగ్ని చుట్టుకుంటే సరిపోతుంది. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. పిండినంతటిని ఈ విధంగా చెకోడీ రింగ్స్లా చుట్టుకొని దీన్ని డీప్ ఫ్రై చేయడమే. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఒక్కొక్కటిగా రింగ్ని వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ పోవడానికి ఒక జాలి దాంట్లో వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది పోతుంది. అదేవిధంగా మిగిలిన రింగ్స్ని కూడా ఒక్కొక్కటిగా వేస్తూ కాల్చుకోవాలి. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న చెకోడీలు ఎంతో క్రిస్పీగా గుల్లగా వచ్చాయి. బటర్ వేయడం వల్ల నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి.